సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండలం గురువన్నపేటలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. 7వ తరగతి చదువుతున్న బాలికపై యువకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో ఆగ్రహించిన బాలిక కుటుంబ సభ్యులు, గ్రామస్తులు నిందితుడి ఇంటిని పెట్రోల్ పోసి తగలబెట్టారు. గ్రామస్తుల దాడిలో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు యాక్షన్లోకి దిగారు. ఆందోళనకారులను చెదరగొట్టారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. గురువన్నపేట ఘటనపై సిపి అనురాధ సీరియస్ గా స్పందించారు. ప్రస్తుతం గురువన్నపేటలో పరిస్థితి అదుపులోకి వచ్చిందని చెప్పారు. ఆందోళన చేసిన వారిపై కేసులు నమోదు చేసి పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. మరోవైపు లైంగిక దాడికి పాల్పడ్డ నిందితుడిని అరెస్ట్ చేసి ఘటనపై విచారణ కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఒకతను సోషల్ మీడియాలో ఈ కేసు గురించి పోస్ట్ చేయడం జరిగింది. ఈ పోస్ట్ని వాళ్ళ విలేజ్ సోషల్ మీడియా గ్రూప్లో పోస్ట్ చేసినప్పుడు అది అందరూ విలేజెస్ చూసి ఒక ఫాల్స్ ఇంప్రెషన్లో, ఇంకా యాక్షన్ ఏమీ కాలేదన్న ఇంప్రెషన్లో వాళ్ళందరూ కూడా ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేశారు. ఇమ్మీడియట్గా పోలీస్ రష్ అయ్యి దాన్ని నార్మసీకి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఆ ఊర్లో ఎట్లాంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేదు. సిచ్యుయేషన్ అంతా కూడా పీస్ఫుల్గా ఉంది. అయితే ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే, ఈ పోక్సో యాక్ట్ లాంటివి చాలా సెన్సిటివ్ కేసెస్ మన యాక్ట్లోనే ఉంటుంది. అవన్నీ కూడా కాన్ఫిడెన్షియల్గా ఇన్వెస్టిగేట్ చేయాలి. అండ్ విక్టిమ్ గురించి ఎక్కడా కూడా బయట డీటెయిల్స్ ఎక్కడ కూడా చెప్పకూడదు. ఇట్లాంటి కేసెస్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అనేది ఒక అఫెన్స్. ఈ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి దాన్ని వైరల్ చేసి ఊరి వాళ్ళందరినీ ప్రొవోక్ చేయడం వల్ల ఎవరైతే సోషల్ మీడియాలో పోస్ట్ చేసిండో అతని మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అండ్ అతన్ని ఇమీడియట్గా లీగల్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఇన్ ఫ్యూచర్ షీట్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ ఇష్యూలో ఇన్ టైం యాక్షన్ తీసుకున్న తర్వాత కూడా ఎవరైతే లా అండ్ ఆర్డర్ చేతిలోకి తీసుకొని న్యూసెన్స్ క్రియేట్ చేయాలని చూసిండ్రో వాళ్ళందరి మీద కూడా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అండ్ వాళ్ళందరి మీద కూడా లీగల్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఆ ఊర్లో అంత ప్రశాంతంగా ఉంది, ఎట్లాంటి ఇబ్బంది లేదు.